భారతదేశంలోని ప్రతి ఆవు కాపాడబడడానికి మనం ఏం చెయ్యాలి? అసలు నిజానికి భారతదేశంలోనే కాదండి, భూభాగం మీద ఉన్నటువంటి ప్రతి ఆవు కాపాడబడాలంటే మనం ఏం చెయ్యాలి అంటే, భూభాగంలో అన్ని దేశాల్లో మనం ఏం చేయలేం కాబట్టి కనీసం మన దేశంలో అయినా మనం కృషి చేయాలి. ఏ విధంగా కృషి చేయాలి? ఆవును మనం ఏ విధంగా సంరక్షించుకోవాలి అంటే, ఇక్కడ మనకి ఒక 4 కోణాల్లో మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం కనపడుతుంది. అది ఏమిటి అంటే, ఆవు పుట్టగానే పుట్టినప్పటి నుంచి కానీ కొన్నప్పటి నుంచి కానీ దాన్ని ఒక స్తంభం దగ్గర కట్టేస్తే మరణించే వరకు అది అక్కడే ఉంటుంది. దానికి బయటికి వెళ్ళటానికి కానీ, పచ్చిక బయలుకి వెళ్ళటానికి కానీ, ఎద్దులతో కలిసి సహజీవనం కలిగి ఉండటానికి కానీ దానికి ఎలాంటి అవకాశం లేదు. దానికి మేత వేస్తారు, అక్కడే చెంబు నీళ్లు పోస్తారు, అక్కడే ఆర్టిఫిషియల్ ఇన్సెమినైజేషన్ చేస్తారు. అక్కడ మాత్రమే అది ఉంటుంది తప్ప ఆ స్తంభం దగ్గర నుంచి బయటికి వచ్చేటువంటి అవకాశం చాలా చోట్ల లేదు. ఒకవేళ ఉన్నా దాన్ని ఎక్కడైనా బయటికి పంపిస్తే అది బయట ఉన్నటువంటి చెత్త చెదారం ప్లాస్టిక్ బ్యాగులన్నీ తిని దాని ఆరోగ్యాన్ని పోగొట్టుకుని క్యాన్సర్ లాంటి వ్యాధులకి గురి అయ్యేటువంటి ఆవులు కూడా చాలా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో కొన్ని ఆవులకి ఆపరేషన్లు చేస్తే 50 కిలోల ప్లాస్టిక్ బ్యాగులు వాటి కడుపులో నుంచి బయటకు వచ్చాయట, తద్వారా అవి మరణించాయి కూడా. అంటే ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, పూర్వకాలం మాకు ఇళ్లల్లో పాడి ఉండేది. ఆవును బయటికి పంపిస్తున్నాము అంటే ఒక పశువుల కాపరి ఉండేవాడు. దానికి మూతికి ఒక వెదురు బుట్ట కట్టేవాళ్ళు, చెవుల నుంచి దానికి మూతికి ఒక వెదురు బుట్ట కట్టేవాళ్ళు. అది పశువు కాబట్టి ఎక్కడ ఏది కనిపిస్తే అది తినడానికి వీల్లేదు. కేవలం పచ్చిక బయలు దగ్గరికి వెళ్ళిన తర్వాత పశువుల కాపరి దానికి ఉన్నటువంటి మూతి కట్టును విప్పితే అక్కడ ఉండేటువంటి పచ్చిక బయలును మాత్రమే, గడ్డిని మాత్రమే అది తిని అక్కడ ఉండేటువంటి జంతువులతో హాయిగా అక్కడ తిరుగుతూ దానితో సమానమైనటువంటి వాటితో సహజ జీవనాన్ని గడుపుతూ సాయంత్రం పూట ఇంటికి వచ్చేది. కానీ ఇప్పుడు దానికి సహజ జీవనము లేదు, పచ్చిక బయలు లేదు. బయట అందరూ ఆవుల్ని కొనుక్కున్నటువంటి వాళ్ళంతా ఏం చేస్తున్నారు? పాలు పితుక్కోవడం, ఏదో గడ్డి వేయటం, దాన్ని బయటికి వదలటం, అది ఎక్కడెక్కడో చెత్త చెదారం అంతా తిని వచ్చి రోగాలు తెచ్చుకోవడం. అది బయట తిన్నటువంటి వాటి వలన దాని ఆరోగ్యం పాడైతే దాని పాల వలన అవి తాగినటువంటి వాళ్ళ ఆరోగ్యం కూడా పాడైపోతుంది. ఇది ఒక కోణమైతే, అసలు నిజానికి మనకి ఆవు అని చెప్పుకునే ఆవు కనిపిస్తోందా? ఈ రోజుల్లో చూడండి, మామూలుగా వచ్చేటువంటి పాలని తోడు పెట్టుకుంటే ఒక రకమైనటువంటి వాసన వస్తున్నాయి. ఎందుకు అంటే ఆవులని సంకరం చేస్తూ ఉన్నారు. నిజమైనటువంటి నాటు ఆవు అంటే దానికి పైన మూపురం ఉండాలి, కింద గంగడోలు ఉండాలి. అవి కొన్నిట్లలో కనిపించటం లేదు. కనిపించినప్పుడు ఆ ఆవు సంకరం చేయబడినటువంటి ఆవు. ఇలా సంకరం చేయటం వల్ల చాలామంది పాల ఉత్పత్తులదారులకి వ్యవసాయ కేంద్రాలు వాళ్ళు, ఆ యూనివర్సిటీల వాళ్ళు కూడా నేను స్వయంగా చూశాను. అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్స్లో పుస్తకాలు రాయించి అమ్మించి చాలామంది గ్రామీణులకి ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఏమిటంటే, అవును సంకరం చేయండి. ఎందుకు? అది 5 లీటర్లు పాలిచ్చేది బదులు మీకు 15 లీటర్ల పాలిస్తుంది. అంటే కేవలం ఒక 10 లీటర్ల పాల వ్యాపారం పెంచుకోవడం కోసం ఆవునే లేకుండా చేసేటువంటి బోధలు ఇలాంటి యూనివర్సిటీలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ముందుగా కళ్ళు తెరవాలి. ఇలాంటివన్నీ కూడా ప్రచారం వాళ్ళు చేయకూడదు, ఇది చాలా నేరం. అలా చేయటం వల్ల ఏమవుతోంది? వాళ్ళు దేన్ని సంకరం చేస్తున్నారు? దేనితో సంకరం చేస్తున్నారు? అడవి పంది, గాడిద, ఆ తర్వాత విదేశీ దున్నపోతుల వీర్యాన్ని ఆవుకు ఇవ్వటం వలన దాని జీన్స్లోనే మార్పు వచ్చి దానిలో పుట్టేటువంటి ఆవులకి మూపురం ఉండటం లేదు, గంగడోలు ఉండటం లేదు. ఆ మూపురం ఉండటం వలన అక్కడ ఒక సూర్యకేతు నాడి అని ఉంటుంది. ఆ సూర్యకేతు నాడి నుంచి, సూర్యరశ్మి నుంచి వచ్చినటువంటి శక్తినంతా కూడా అది గ్రహించి ఒక కెరోటిన్ తయారు చేసి తద్వారా ఉత్పాదకాలు అమృతమయం చేస్తుంది అది. కానీ ఆ మూపురం ఎప్పుడు ఉండదో, జీన్లోనే మీరు ఎప్పుడు మార్పు తెచ్చారో ఒరిజినల్ ఆవు అనేటువంటిది లేకుండా మాయమైపోతోంది. అంటే దానివల్ల ఏమిటి? మనం తాగే పాలు ఆవు పాలు కాదు, దున్నపోతు పాలు. మామూలుగా మనకి చిన్నప్పుడు వేమన శతకంలో ఒక పద్యం ఉండేది, గంగిగోవు పాలు గరిటెడైనను చాలు కడువడైననేమి కరము పాలు అని. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? కడివేడు కరము పాల కోసం గాడిదతో సంకరం చేసి అసలు ఆవును పోగొట్టుకుంటూ ఉన్నాం. అందుకని ఆవును సంకరం చేయకండి. మనం ఏది అమృతం ఇస్తుంది ఆవు అని చెప్పుకుంటూ ఉన్నామో, ఈ సంకరం చేసినటువంటి ఆవుల పాలల్లో, ఉత్పాదకాల్లో మనకు అలాంటి శక్తి ఉండదు. అందుకని వాటిని సంకరం చేయకండి. ఒరిజినల్ ఆవును మాయమైపోకుండా చూడండి. నిజంగా ఒరిజినల్ ఆవు భారతదేశంలో లేకుండా పోతోంది. ఇంకొకటి, ఆ తర్వాత వచ్చేటువంటిది గోవధ. మనకి స్వతంత్రం రాకముందు 72 కోట్ల ఆవులు ఉండేవిట భారతదేశంలో. స్వతంత్రం వచ్చిన తర్వాత 2 కోట్ల ఆవులు మాత్రమే ఉన్నాయి. అంటే మనకి స్వతంత్రం దేనికి వచ్చింది? గోవధ చేయటానికి స్వతంత్రం వచ్చిందా?
అంటే ఈ స్వతంత్రం వచ్చినటువంటి ఇంతకాలంలో మనం 70 కోట్ల ఆవుల్ని వధించి వేశామా? అంటే అంతటి సంతతి లేకుండా చేసుకున్నామా? అలా చేసుకోవడమే కాకుండా అసలు ఒరిజినల్గా ఆవు అంటూ లేకుండా మనం చేసుకుంటూ ఉన్నాం. కానీ ఆ గో సంరక్షణ చేయాలంటే ఏం చేయాలి?